నమస్తే వెల్కమ్ టు కేఆర్ టీవీ నేను మీ క్రాంతి ఇవాళ మన తోటి ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్ ప్రముఖ ఆస్ట్రాలజర్ భార్గవ దేవన్ గారు ఉన్నారు ముందుగా వెల్కమ్ చేద్దాం అన్న నమస్తే ఓం నమో వెంకటేశ్ జయచి నమస్తే నమస్కారం బాగున్నారా బాగున్నాను ఎట్లా నడుస్తుంది బిజినెస్ బాగుంది బిజినెస్ అంటారు దీన్ని మీరు ఇంకా మీరు బిజినెస్సే అంటున్నారు కదా నేను అన్న బిజినెస్ అంటే మీరు కూడా దీన్ని బిజినెస్ లాగానే చూస్తారా బిజినెస్ లాగేం చూడను బట్ ఎంతో కొంత మేము ఫీజు వసూలు చేస్తాం కదా కాబట్టి ఇంకా బయట వాళ్ళకి ఇది బిజినెస్ లాగానే కనిపిస్తుంది ఫీజు వసూలు చేస్తారా ఫీజు తీసుకుంటారా ఇంకా ఫీజు అది తీసుకుంటామన్నా వసూలు చేస్తామన్నా ఇంకా ఒకటే వసూలు అంటే ఏ పైన కూడా ఖచ్చితంగా అడిగితే వసూలు అంటారు తీసుకుంటాము అని అంటే మీరు చేసిన దానికి తీసుకోవడము అంటారు అంతే రెండవదేనా రైట్ ఓకే ఇంతమంది అంటే ఇన్ని రోజుల వ్యవధిలో మీరు ఈ వృత్తిలో ఉన్న రోజులు ఎంతమందికి చెప్పుకుంటారు మీరు ఆస్ట్రాలజీ చాలామందికే చెప్పాను చాలామందికి 1000-1500 మంది ఉంటారా ఉంటాయి అందులో సినీ హీరోలు సినీ హీరోయిన్లు ఫెమిలియర్ పర్సన్స్ పొలిటీషియన్స్ ఉన్నారా ఉన్నారా పెద్ద పెద్ద సినీ హీరోలు ఏం లేరు ఒక స్థాయి ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు యంగ్ డైరెక్టర్స్ ఉన్నారు పొలిటికల్గా ఉన్నారు వాళ్ళ పేర్లు ఏమైనా చెప్తారా లేదు పేర్లు చెప్పారు ఎందుకు వాళ్ళు నన్ను ట్రస్ట్ చేస్తారనమాట ఏదైనా చెప్పినప్పుడు కానీ ఎక్కడ పేరు తీసుకురావద్దు అన్నట్టు అందుకే నేను తీసుకురాను అయినా అది వాళ్ళ గురించి కూడా అప్రస్తుతం ఇప్పుడు అవసరం లేదంటారు అంటే ఇప్పుడు సామాన్యులు అంటే మాలాంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫీజు ఒకలాగా అట్లాంటి సెలబ్రిటీలు వచ్చినప్పుడు ఒకలాగా ఉంటుందా అందరికి ఒకే రకమైన ఫీజు ఏం లేదు అందరికీ ఒకటే రకంగా ఫీజే అందరికి ఒక రకంగా ఎందుకు మీరు ఫీజు గురించి అడుగుతున్నారు ప్రత్యేకంగా ఫీజు గురించి అడుగుతున్నారు స్టార్టింగ్నే అంటే ఫీజు అని నార్మల్గా అంటే ఇదంతా నేను ఫస్ట్ తీసుకుందే వ్యాపారము అని చెప్పేసి తీసుకున్నా సో ఇది వ్యాపారమా నిజంగా సంఘసేవనా లేకపోతే నిజంగా మీ విద్యను 10 మందికి పంచడమా ఏంది అని అన్నది తెలుసుకో ఇక్కడ విద్యను 10 మందికి పంచడము ఇట్లాంటివి ఏం కాదు నేను జ్యోతిష్యం నేర్చుకున్నాను కష్టపడి ఎంతో కొంత ఫీజు తీసుకొని చెప్తున్నాను ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు చదువుతారు వాళ్ళు కొంచెం ఫీజు పెట్టుకొని సర్వైవ్ అవుతారు కాబట్టి నేను నేర్చుకున్న విద్యకి కొంచెం ఫీజు తీసుకొని చెప్తున్నాను అదేముంది అంతే కదా ఇప్పుడు ప్రతి ఒక్కరు అట్లే చేస్తున్నారు ఎవరైనా అట్లే చేస్తారు కదా ఎవరు ఫ్రీగా అయితే ఎవరు చెప్పరు సాత్విక పూజలు దాని తర్వాత ఈ క్షుద్ర పూజలు అనేటివి ఉంటాయా క్షుద్ర పూజలు కాదు అవి వామాచార పూజ వామాచారం అంటే క్షుద్ర పూజలు కాదు క్షుద్ర పూజలు వేరు వామాచారం వేరే క్షుద్ర పూజల గురించి నాకు తెలియదు మేము చేసేది వామాచార పూజలు ఓకే వామాచార పూజలల్లో నిజంగా ఒక వ్యక్తికి ఆ వ్యక్తికి గ్రహము అనుకూలంగా లేదు బుధుడో శుక్రుడో లేకపోతే శనో అనుకూలంగా లేదు అంటే ఎటువంటి పూజలు చేస్తారు మీరు ఆ గ్రహస్థితిని బట్టి వాళ్ళ జాతకంలో ఇప్పుడు శని ఉన్నాడు శని చాలా భయంకరంగా బాగా దెబ్బతీస్తున్నాడు భద్రకాళి పూజ చేసుకోండి అని చెప్తాము అట్లా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క రకంగా ఆదిదేవతలు ఉంటారు వాళ్ళ గురించి రెఫర్ చేస్తాము ఈ పూజ చేసుకుంటే మీకు ఉత్తమమైన ఫలితాలు వస్తాయని చెప్తాము ఓకే అంటే మీ పూజలలో మీరు చేసే పూజలల్లో పర్టికులర్గా బలులు ఉంటాయి అని చెప్పేసి విన్నాను నేను నిజమేనా అవును బలులు ఉంటాయి ఎవరినో బలిస్తారు మనుషులను కూడా బలిస్తారా మనుషులను బలిస్తే నేను ఇక్కడ కూర్చోలేను కదా జైల్లో కూర్చోబెడతాను మనుషులు కాదు జంతు బలి ఉంటుంది జంతు బలి ఉంటుంది ఏ జంతువులను బలిస్తుంటారు మేకపోతు దున్నపోతు బాతులు ఇలాంటి బలులు ఉంటాయి ఓకే అంటే అవి కూడా కొన్ని బలులు అంటే కొన్ని జంతువులను చంపడం అనేది చట్టరీత్యా నేరం కదా చట్టరీత్యా నేరమే కానీ మేము ఇక్కడ ఏం చెయ్యము మేము చేసేది కామాఖ్యలో చేస్తాం పూజలు కాబట్టి అక్కడ ఇస్తాం బలులు అక్కడ ఆచారమే అది మేమేమి ఇక్కడేం పర్ఫామ్ చేయట్లేదు కదా అక్కడ వాళ్ళ రూల్స్ ప్రకారం అక్కడ చేస్తున్నాము ఓకే కాబట్టి అక్కడే చేస్తాం ఇక్కడైతే ఎక్కడ చెయ్యము కామాఖ్యదేవి అడుగుతుందా అన్న అంటే నాకు బాతులను బలియండి లేకపోతే దున్నపోతులను బలియండి బర్రెలను బలియండి అని అట్లా ఎవరు డైరెక్ట్గా అడగలేదు అంటే అది మీలాంటి వాళ్ళు వాళ్ళు కావాలని పెట్టింది అని నేను అంటా లేదు అట్లా కాదు ఎప్పటి నుంచో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి అక్కడ అదే ట్రెడిషన్ నడుస్తుంది మరి ఇక్కడ మన హైదరాబాద్లో పెద్దమ్మ తల్లి వీళ్ళకి కూడా బళ్ళు మరి పెద్దమ్మ తల్లి అడిగిందా బలిలు ఇమ్మని మరి ఎందుకు మేకపోతులు అవన్నీ ఇస్తున్నారు సేమ్ ఇక్కడ ఎట్లా కల్చర్ ఉందో కామాఖ్యలో అదే కల్చర్ అయితే ఈడ కల్చర్ ఏంది అని అంటే నేనే స్వయంగా పోతా అమ్మ పెద్దమ్మ తల్లి నాకు మంచి జరగాలి అని చెప్పేసి మొక్కుతా లేకపోతే ఇంకోళ్ళకి మంచి జరగాలని మొక్కుతా లేకపోతే మీలాంటి వాళ్ళు బాగుండాలని మొక్కుతా నిజంగా ఆ మొక్కు తీరింది అని అంటే బలిస్తా ఇది నా వరకు బట్ మీరు చేసేది ఏంటి అని అంటే క్రాంతికి మంచి జరుగుతుంది క్రాంతి మంచిగా ఉంటాడు అని చెప్పేసి మీరు నా పేరు చెప్పి నా దగ్గర పశువులు వసూలు చేసి మీరు బలులు ఇస్తారు
మేము అట్లేం లేదు. మేమందరికి మేము పోయి పలానా రాము అనే వ్యక్తి లేదు ఈ పూజ చేసుకొని మేమేం చెప్పాం కదా. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు కన్సల్ట్ అయితే చెప్తాం. మీ దగ్గరికి ఎందుకు వస్తారు వాళ్ళు? జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వస్తారు. జ్యోతిష్యం మీరే ఎందుకు చెప్పాలి వాళ్ళకు? చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఎంతో మంది డాక్టర్లు ఉంటారు. వాళ్ళకి నచ్చిన డాక్టర్ దగ్గరికి వాళ్ళు పోతారు అంతే. నా దగ్గర ఎక్కడో కనెక్టివిటీ జరిగితే నా దగ్గరకు వస్తారు అంతే తప్పితే నేనైతే ఎవరికి ఇక్కడ రండి అని ఎప్పుడు చెప్పలేదు. ఏమన్నా అసలు జ్యోతిష్యం నిజంగా నమ్మొచ్చా? నమ్మే వాళ్ళు నమ్ముతారన్నా, నమ్మనోళ్ళు అది ఇంకా దేవునికి ఎరక. సరే, వ్యక్తిగతంగా నా వరకు చూసుకుంటే నేను జ్యోతిష్యాన్ని నమ్ముతా, కానీ జ్యోతిష్యాన్ని నమ్మాలనిపిస్తలేదు. జ్యోతిష్యాన్ని అడ్డం పెట్టుకొని మీలాంటి జ్యోతిష్యులు చాలా ఫ్రాడ్లు చేస్తున్నారు అని అంట. ఏమీ లేదు, నేను ఎక్కడ ఫ్రాడ్ ఏం చేయలేదు. మరి ఏ జ్యోతిష్యులు చేసినారో నాకైతే తెలియదు, కానీ నేనైతే ఏం ఫ్రాడ్ కూడా ఏం చేయలేదు. ఏదన్నా అప్పుడు పుట్టిన పిల్లకే జ్యోతిష్యం చెప్పుడు బోర్డులు పెట్టుకొని మీ వేణుస్వామి. మా వేణుస్వామి ఎందుకు అవుతాడు అంటే మీరంతా ఆస్ట్రాలజీ మీదనే ఆధారపడి ఉన్నారు. సో మీ వేణుస్వామి అట్లా అప్పుడు పుట్టిన పిల్లలకే చెప్తాడు. అసలు నేను జ్యోతిష్యమే చెప్పా, ఎలక్షన్ల తర్వాత నేను జ్యోతిష్యమే చెప్పా అని చెప్పేసి మొన్న నాగ చైతన్యకు మళ్ళా నిశ్చితార్థమేమో అయితే మళ్ళీ ఆయన ఉంటాడా ఊసిపోతుందా ఆ బంధం అని చెప్పేసి చెప్తాడు. ఇదంతా ఏందన్నట్టు మనుషుల వీక్నెస్ తోటి ఆడుకోండు కదా. వీక్నెస్ ఏం కాదు, మరి ఆయన ఎందుకు ఆ పంతాన్ని ఎంచుకున్నాడో మరి మీరు ఆయన అడగాలి. నన్ను అడిగితే మీరు ఇటువంటివి చెప్పరా? చెప్తా ఉన్నాను, బట్ ఇంత డెస్పరేట్గా అయితే నేను ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఓకే, ఇంత డెస్పరేట్గా ఆయన ఎవర్ బిహేవ్ లైక్ దిస్. ఇప్పుడు కామాఖ్యలో పూజలు చేస్తుంటారు కదా, కామాఖ్యలో యోని పూజలు అని చెప్పేసి ఉంటాయా? లేదు, యోని పూజలు లేవు కామాఖ్యలో. అది ఎక్కడో అది లేదు. యోని పూజలు ఉన్నాయి, తంత్రశాస్త్రంలో ఉన్నాయి. వీళ్ళు అనుకుంటున్నట్టు ఇట్లాంటి యోని పూజలు కాదు. బాహ్య యోని పూజ, అంతర్యోని పూజ ఇట్లాంటివి ఉంటాయి యోని పూజలు. బాహ్య యోని పూజ అంటే అది వేరే కల్ట్ సపరేట్గా. అంటే మీరు అనుకున్నట్టు యోనిని రియలిస్టిక్గా అట్లాంటివి కాదు. ఇప్పుడు చూడండి, మనము సాధారణ పూజల్లోనే ఏదో మంత్రపుష్పం సమర్పయామి, సువర్ణం సమర్పయామి అంటాం. నిజంగా బంగారం వేస్తామా? లేదు కదా, సమర్పయామి అంటాము. అట్లనే ఈ యోని పూజలు కూడా కొన్నిసార్లు ఈ యోని పూజల్లో బాహ్య అంతర్యోని పూజల్లో మందారం పువ్వుని వాడతారు. ఆ మందారం పువ్వుని ఒక రెప్లికాగా పెట్టుకుంటారు. ఇలా చేస్తారు, కానీ ఆయన చేసే యోని పూజలు ఏమో నాకైతే తెలియదు. మరి ఇప్పుడు అంటే ఏదో ఒక పువ్వులు వేసి మీరు అన్నారు కదా, నాకు మళ్ళీ అననీకి వస్తలేదు. మందారం పువ్వు మీరేదో పువ్వులు అని చెప్పేసి సమర్పయామి అని చెప్పేసి చెప్పారు కదా, మళ్ళీ ఒకసారి 2 మంత్రాలు చెప్పరా? ఏదో సమర్పయామి ఇప్పుడు ఏదైనా సువర్ణం అనుకోండి, సువర్ణం సమర్పయామి అంటే పూలు వేస్తాం కదా, సువర్ణ పుష్ప సమర్పయామి అంటారు కదా, రైట్? అంటే బలులు ఇచ్చేటప్పుడు కూడా ఏదో ఒక చిన్న ఇటుక పెళ్ళనో లేకపోతే పెన్ను పెట్టి దానిలోకి రీప్లేస్మెంట్గానే కదా అట్లా బలు లేనప్పుడు మనం నిమ్మకాయలు కోస్తాం పొద్దుమునుకులు ఇంటి దగ్గర, నిమ్మకాయ బలిస్తాం, గుమ్మడికాయ బలిస్తాం. ఇదంతా ఏంది? అట్లాంటి జంతుహింస ఉండకూడదనే కొన్నిసార్లు రీప్లేస్మెంట్గా ఆ పంతాను ఎందుకు ఎంచుకోలేదు? మీరు ఆ పంతాను ఎందుకు ఎంచుకోలేదు? మరి ఈ బలుల దాంట్లో ఎందుకు పోయారు మీరు? ఏమో వచ్చినానంటే నాకు ప్రత్యేకంగా అట్లనేం కాదు. బేసిక్ రీజన్ అంటే నా కొడుకు కోసం ఈ సైడ్ వచ్చినాను అంతే. మీ కొడుకు? నా కొడుకు ఏం జరిగింది? మీ కొడుక్కి నా కొడుకుకి మాటలు వచ్చేవి కావు. చాలా మంది డాక్టర్ దగ్గర చూపిస్తే చాలా డబ్బులు అవుతాయి, పిల్లోనికి ట్రీట్మెంట్ ఇప్పేలా అది ఇది అని చెప్పినారు. డెవలప్మెంట్ డిలే ఉందని చెప్పినారు మాకు అనంతపూర్లో. ఓకే, చెప్తే సరే అని చెప్పేసి అప్పుడున్న నా యొక్క స్థితిగతుల ప్రకారం నేను ట్రీట్మెంట్ అయితే ఇప్పలేదు. అప్పుడు నేను దశమహావిద్యల్లో ఉన్న ఈ చిన్నమస్తాదేవిని పూజ చేయడం స్టార్ట్ చేసినాను తంత్ర విధానంలో. ఇందుకోసం ముందుగా నేను కామాఖ్య పైన, కేరళ పైన, ఇంకా రకరకాల రాష్ట్రాలని తిరిగి కొంతమంది గురు శుశ్రూష చేసి లాస్ట్కి ఏదో తంత్ర విద్య ప్రయోగం ద్వారా డెవలప్మెంట్ డిలే ఉన్న నా కొడుకు కాస్త మాటలు తెప్పించుకోగలిగినాను. అక్కడ నాకు నమ్మకం కుదిరింది. అప్పటి నుంచి ఈ సైడ్ వచ్చేసినాను. ఇక సాత్వికంగా అయితే ఇంట్లో చిన్న చిన్న పూజలు చేసుకుంటాను, కానీ ఎప్పుడైనా కానీ నేను తంత్ర పూజల సైడే నేను చేస్తూ ఉన్నాను. అట్లా నేను ఈ తంత్ర పూజల సైడ్ వచ్చినాను. ఓకే, ఎన్ని సంవత్సరాలు అవుతుందన్నా? ఇప్పటికి వచ్చి నేను 3 years దాకా అవుతుంది. 3 years దాకా అవుతుంది. ఓకే, అంటే మీరు ప్యాషన్ తోటి వచ్చారా లేకపోతే మీ కొడుకు నా కొడుకు ఇట్లా జరిగింది కదా అని చెప్పి నేను ఇటువైపు వచ్చాను. ఇటువైపు వచ్చిన తర్వాత అప్పటికే నేను జ్యోతిష్యం కొంచెం నేర్చుకొని ఉన్నాను అన్నమాట. ఇంకా వచ్చిన వాళ్ళకి చెప్పేవాడిని ఫ్రీగా ఎలా ఇలా అని చెప్పేసి. చాలామంది సక్సెస్ రేటు అరే బాగా చెప్తున్నారు అంటే అప్పుడు నేను ఒక యుఎస్లో ఒక క్లయింట్కి చెప్పాను. అతను ఏం చెప్పాడు, మన బిఎస్ గారికి ఫోన్ చేశారు, ఇట్లా ఒకటి చెప్తున్నాడు అంటే ఆయన కాంటాక్ట్ చేసి ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. దట్ వాజ్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, అట్లా నేను యూట్యూబ్లోకి వచ్చేసాను 1.5 year బ్యాక్. కానీ మొత్తానికి సోషల్ మీడియాలో కూడా అంటే మీ పేరు కూడా వినిపిస్తూ ఉన్నది.
చాలా వరకు మీ వీడియోలు స్క్రోల్ అవుతూ ఉంటాయి, మిమ్మల్ని ఇంటర్వ్యూలు చాలామంది కూడా తీసుకున్నారు. అండ్ ఈ బిగ్ బాస్లో కంటెస్టెంట్ ఉండే శ్రీ సత్య అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి కూడా మీరు పూజలు చేసిరని నేను విన్నా, నిజమేనా? అవును, చేశాను. నిజమేనా? సత్యాకి చేశాను. ఏ రకమైన పూజలు చేసిరు? మామూలు తంత్ర పూజలే, కామాఖ్యాదేవి దగ్గర. ఆ అమ్మాయి కొంచెం గ్రోత్ రేటు దాని గురించి అని చెప్పి కొన్ని రకాల దోషాలు ఉండే నన్ను కాంటాక్ట్ అంటే ఇంకా అప్పటి నుంచి మంచిగా మాట్లాడుతుంది అమ్మాయి, అన్న అన్న అంటుంది. ఇంకా అప్పటి నుంచి మేము ఇంకా కామాఖ్యకి తీసుకెళ్ళి అమ్మాయికి పూజలు చేసి ఒక చిన్న పాడ్కాస్ట్ లాగా కూడా చేసాం. అంటే ఒక పూజ చేయడానికి ఎన్ని రోజులు పట్టింది ఆమెకి? 3-4 అవర్స్ పడుతుంది. 3-4 అవర్స్ పడుతుంది. అంటే ఎవరన్నా బలిచ్చారా ఆమె చేసిన పూజలలో? ఎవరిని ఇస్తాం బలి? మేకపోతు, దున్నపోతు ఇట్లాంటివి బలి ఇచ్చాను. శాస్త్రం ప్రకారం, శాస్త్రం ఏం చెప్తుందో తంత్రశాస్త్రం, అక్కడ కామాఖ్యాదేవి ఆ శాస్త్రం ప్రకారం బలులు ఇచ్చాం, ఎవరినేమీ లేదు. అంటే సాత్విక పూజలు వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా, లేకపోతే మీరు చేసే తంత్ర పూజల వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయా? ఏదాని బెనిఫిట్స్ దానికి ఉంటాయన్న. ఏమంటే ఇది కొంచెం శీఘ్ర ఫలితము అని చెప్తుంది శాస్త్రం, అందుకని చెప్పేసి ఈ పూజలు చేయించుకుంటూ ఉంటారు. అది కూడా క్లయింట్ సిస్టమ్, మేమైతే వి విల్ నెవర్ ఫోర్స్ దెమ్ అనమాట. వాళ్ళు చేయించుకుంటామంటేనే చేయిస్తాము. మేమంతా మేము కాదుకూడదు నువ్వు ఈ పూజలు చేసుకోవాలని మేము ఎప్పుడూ చెప్పలేదు. రైట్. మీరు కూడా వేణుస్వామి లెక్క మందు పక్కన పెట్టుకునే పూజలు చేస్తారా? చేస్తాం. ఇక్కడ చేయం, కామాఖ్యలోనే చేస్తాం. కామాఖ్యలో మందు పక్క ఉంటుంది? మందు ఉంటుంది. మందు నేనే కదా, అక్కడ అందరు అట్లే చేస్తారు. మందు పక్కా ఉండాల్సిందేనా? మందు పెడతారు. ఇప్పుడు మందు మీరు పంచమకారాలతో పూజ చేయించుకోవాలంటే మందు, అదే మద్యము, మాంసము ఇవన్నీ పెట్టే తీరుతారు అక్కడ. అక్కడ నేను చెప్పడం కాదన్న, మీ కామాఖ్యకి రండి ఒకసారి పోదాము, మీరే చూడండి, నేనేదో చేయడం కాదు. ఎందుకట్లా? అక్కడంతే పంచమకారాలు అని చెప్పి ఒక సబ్మిషన్ ఉంటుంది అమ్మవారికి, అందుకని ఇలా పెడతాం. మద్యము, మాంసము, ముద్ర, మైథునము, మత్స్యం అంటే ఫిష్, ఇవన్నీ పెట్టి చేస్తాం. దీంతోపాటు బలి ఉంటుంది, ఏకబలి, ద్విబలి, పంచబలి, ఏకవింశతి బలులు ఇట్లా ఉంటాయి బలులు అక్కడ. పంచబలి అంటే 5 చంపాల్సిందే. 5 రకాలు అంటే కొన్ని రీప్లేస్మెంట్లో చెరకు పెడతారు, గుమ్మడికాయ పెడతారు, అల్లం పెడతారు, ఆనియన్ పెడతారు, ఇలా చిన్న చిన్న రీప్లేస్మెంట్లు కూడా ఉంటాయి. కొంతమంది మాకు ఇవన్నీ వద్దండి బట్ కామాఖ్యలోనే కావాలా పూజలు అంటారు. అలాంటప్పుడు ఈ వెజిటబుల్స్ అప్పుడు దేవత యాక్సెప్ట్ చేస్తుందా మరి వెజిటబుల్స్ పెడతా? వెజిటబుల్స్ అంటే ఇవే ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు, ఆనక్కాయ, సొరకాయలు పెడతా చేస్తాం. అక్కడ రూల్ ప్రకారమే చేస్తాం. మనకేం దేవదేవిని యాక్సెప్ట్ చేయను ఇట్లేం లేదు. మనకు అక్కడంతా పండిట్స్ ఉంటారు, కామాఖ్య పండిట్స్, వాళ్ళు ఎట్లా అక్కడ విధి విధానం ఉంటే అట్లే చేపిస్తాం. ఎందుకంటే వాళ్ళకి మించి మనం పోలేం. అక్కడ పండిట్స్కి చాలా వాల్యూ ఉంటుంది, వాల్యూ అండ్ యూనిటీ అక్కడ ఫుల్. వాళ్ళని దాటి మనం ఏం చేయలేం. ఓకే. ఇక్కడ మనం ఎంత తోపులమైనా అక్కడ దుల్ తీరుస్తారు వాళ్ళు. అక్కడంతా వాళ్ళ కనుసనల్లోనే నడుస్తుంది. కామాఖ్య వెరీ పవర్ఫుల్. పండిట్లు కూడా అట్లే ఉంటారు అక్కడ. ఓకే. మొత్తం ఎవరు చూసినా అవి గుట్కా అవి చేసుకుంటేనే పూజలు చేస్తారు. అంతే అక్కడంతా అట్లే ఉంటుంది అన్న, అక్కడంతా అట్లే ఉంటుంది. సిగరెట్ తాగుతారు, పూజ చేస్తారు. సిగరెట్ తాగుతారు, పూజ. సిగరెట్ తాగితే పూజ చేస్తారు, మందు తాగితే పూజ చేస్తారు. ఏం పడుతుంది పూజలు? ఏం పడతారు అంటే పూజ అంటేనే నిష్ఠతోటి చేసేది కదా మీరు. అందుకే ఇదంతా కూడా తెలియని వాళ్ళు అనేది. పూజ నిష్ఠ ఇవన్నీ ఇక్కడ కామాఖ్యలో కూడా నిష్ఠ ఉంటుంది. దాంట్లో అక్కడ అట్లనే చేయాలి పూజలు, ఆ రూలే అది అట్లా. అందుకోసారి వాళ్ళ కాళ్ళు పెట్టుకుందా లేకపోతే నిజంగానే అట్లా ఉంటుంది? ఇప్పటి నుంచి వచ్చలేవు అవి. ఎక్కడ నరకాసురుడి నుంచి వచ్చినాయి ఇవి అట్లే వాళ్ళకు. మీరు అందుకే కామరూప అని ఒక బుక్ ఉంటుంది, అది మొత్తము మనకు అస్సాం హిస్టరీ, గువాహతి హిస్టరీ అంతా ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఇట్లా జరుగుతుందంటే నరకాసురుడు, మనం శ్రీకృష్ణ వధ, అది నరకాసుర వధ చూసాం కదా, ఆ నరకాసురుడు అక్కడోడే, అస్సామోడే అనమాట. అక్కడ ఆయన పరిపాలించినాడు. అక్కడంతా రాక్షస పరిపాలన కదా నరకాసురుడు. కాబట్టి ఇట్లాంటి పూజలే డెవలప్ అయినాయి అక్కడ. ఆ కల్ట్ ఇప్పటికీ వస్తానే ఉంది అక్కడ. ఓకే. కామరూపు టు కామాఖ్య అని ఒక గ్రంథం ఉంటుంది, అది చదవండి ఎవరైనా కానీ మీకు వాట్ ఈజ్ కామాఖ్య అని అర్థమైపోతుంది. కామరూప్ టు కామాఖ్య ఇంగ్లీష్లో. రైట్. ఈ తంత్ర పూజలలో భాగంగా అంటే మహిళలు ఎవరైతే అవగాహన లేని మహిళలను తీసుకొని పోయి నగ్న పూజలు చేస్తారా? లేదు, అలాంటివి ఏమీ జరగలేదు. మీ క్లయింట్స్కి మీరు ఎప్పుడన్నా చేసారా? లేదబ్బా, లేదు, అట్లాంటివి ఏం చేయలేదు అస్సలే. లేదు, ఒక్కసారి కూడా లేదు. క్లయింట్ అడిగినా కూడా అస్సలు నేను రెఫరే చేయనన్నా. నేను ఎందుకు చేస్తాను నగ్న పూజలు? నిజంగా ఈ నగ్న పూజలు ఉంటాయా? ఉండొచ్చేమోనా ఉంటాయా? ఉండే ఒకప్పుడు పూర్వకాలంలో. ఆ కల్టుని ఇప్పటికి కూడా చాలా మంది చేస్తారు, ఎక్కడో చేస్తూ ఉండవచ్చు, నాకైతే తెలియదు. నేనైతే ఎప్పుడు అట్లాంటివి చేయలేదు. అంటే ఇప్పుడు అన్ని బలులల్లా నరబలి శ్రేష్టం అని చెప్పేసి తంత్ర పూజలు చెప్తాయా?
ఉంటుంది, ఒక పాయింట్ ఉంటుంది. కానీ ఇప్పుడు అది అంతా ఫేడ్ అవుట్ అయిపోయింది. ఫేడ్ అవుట్ అయ్యి ఇప్పుడు ఎవరు నరబలి క్రైమ్ కిందకి కన్సిడర్ చేస్తారు కాబట్టి ఫేడ్ చేసారు అంతేనా? అంతే ఉండొచ్చు మరి, అంతే ఉండొచ్చు. బట్ ఒకానొకసారి నేను కూడా కాళీ దేవత ఇలా కోరుతారు అనే పాయింట్ అయితే చదివినాను. బట్ మనమైతే ఇప్పుడు చూసింది లేదు. అదంతా గొడవ ఎందుకని మనం ఈ ఏదో అనిమల్ బలి అయితే ఇక్కడ అందరూ కూడా అనిమల్ బలి యాక్సెప్టెన్స్ ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ ఈ కాలంలో ఎవరిస్తున్నారు నరబలులు? అంత చట్టాలు ఇవన్నీ ఉన్నాయి. అంటే తెలియకుండా నరబలుడు తెలియదు, మనకి తెలియకుండా తెలియదు. మీకు తెలియదా? నాకు తెలియదు, నాకు అసలు అవగాహన లేదు. నాకు అవగాహన కామాఖ్యలు కూడా జరిగాయి ఇట్లా? అమ్మో, కామాఖ్య ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. లేదు. అంతేనా? లేదు. ఓకే, కామాఖ్య పేరు చెప్పి ఈ చుట్టుపక్కల అడవులలో అటు లేదు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. కామాఖ్య కల్టుని అందరూ చేయలేరు. ఇట్ ఈస్ వెరీ టఫ్. అక్కడ అది ఆ పూజలు నేర్చుకోవాలని వాళ్ళు దీక్ష ఇస్తారు. ఆ దీక్ష తీసుకున్నవాడికి అర్హత. ఎవరు పడితే వాళ్ళు చేస్తామంటే నడవదు. రైట్. అక్కడ పండితులు మంచిగా తెలిసి ఉండాలి, అక్కడ కొన్ని నెలలు ఉండాలి, అవన్నీ ఉన్నాయి. రైట్. మీరు చేసే పూజలు నిజంగా అంటే ఫలిస్తాయా? నిజంగా ఓ బాధితుడు మీ దగ్గరకు వచ్చి అన్నకి కష్టం ఉన్నది, బాధ ఉన్నది గురువుగారు, నాకు ఇది క్లియర్ కావాలి అని చెప్తే మీరు చేసే పూజ వల్ల వాళ్ళకి సత్ఫలితాలు వస్తాయా? అన్న నేను ఒకటే చెప్తాను వాళ్ళకి, ఈ పూజలు అనేది మనకు జస్ట్లో ఒక అప్లికేషన్ అలాంటివి దేవుళ్ళకి. ఇప్పుడు ఒక 100 జాబులు ఉన్నాయి, వేసేది 1,00,000 మంది వేస్తారు. ఎవరికో అదృష్టం ఉన్నవనికి అది తగులుతుంది. నేను అదే చెప్తాను, మీ జాతకరీత్యా ఇలా ఉంది కాబట్టి ఈ పూజ చేయడం ద్వారా కొంచెం ఆ హోప్ అనేది జనరేట్ అవుతుంది. కాబట్టి మీకు ఛాన్సెస్ ఉంటాయి లేదనేది అమ్మవారి చేతిలో ఉంటుంది. అంతే తప్పితే ఈ పూజ చేస్తేనే మీరు ఇమ్మీడియట్ ఎఫెక్ట్తో పైకి వస్తారని నేను ఎంతవరకు ఇదే చెప్తాను నేను క్లయింట్లకి. మీరు కావాలంటే నా క్లయింట్స్ ఎవరుంటే అడగండి, ఇదే చెప్తాను. ఎవరు కానీ ఇది పూజ చేస్తే అయిపోతుంది ఇంకా నెక్స్ట్ అనేది ఇంతవరకు చెప్పలేదు. నా ఈ 1.5 year 2 years ఈ అస్ట్రాలజీ కెరీర్లో ఎవరికీ చెప్పలేదు. అలా ఉంటే నా మీద కూడా ఏదో ఒకటి వచ్చేది. బట్ కొంతమంది చెప్తారు జరగలేదు అని చెప్తారు. అప్పుడు ఇదే చెప్తా, నేను చెప్పానమ్మా ఇది ఒక హోప్ అంతే. నేను ఎవరికి ఫోర్స్ చేసి డబ్బులు కట్టండి మీకు పూజ జరుగుతుంది ఇట్లా ఎవరికి చెప్పలే. వాళ్ళే అన్న అంటారు, కొంతమంది గురుజీ అంటారు ఇట్లా చేద్దాము అంటే వాళ్ళకంతా చెప్పిన తర్వాతనే చేయిస్తాం. మేమైతే ఊరికే చూస్తూనే 15 లక్షలు కట్టు, ఇట్లా చూస్తూనే 5 లక్షలు కట్టు ఇట్లా చెప్పారు. ఎంత తీసుకుంటారు మీరు ఒకరి దగ్గర, ఒక క్లయింట్ దగ్గర? అది అంటే ఏది ఫీజా? ఫీజు తీసుకుంటాము 2 to 5 ఎలాగంటే అలా. 2 to 5 అంటే 2 to 5 lakhs? అబ్బా అంత లేదు, 2000కి చెప్తాము. 2000? అంటే కొత్తలో ఎరో బీద ఇట్లా ఉంటారు కదా, ఇట్లా వాళ్ళంటే కొంతమందికి ఫ్రీగా కూడా చెప్తూ ఉంటాము. ఫ్రీ కూడా ఎన్నో 100 జాతకాలు 1000 జాతకాలు చెప్పిన ఫ్రీగా నేను. అంటే ఇప్పుడు నా జాతకం ఇప్పుడు ఉన్నట్టుండి చెప్పాలి అని అనుకోండి, మీరు ఏ శాస్త్రం ఆధారంగా చెప్తారు మీరు? శాస్త్రంగా జ్యోతిష శాస్త్రమే. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి పక్కాగా. అప్పుడైతేనే జాతకం అనేది మ్యాక్సిమం రాబట్టచ్చు. 100% కాదు, మ్యాక్సిమం మనం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. అంటే నేను ఏ ఇన్పుట్స్ చేయకుండా కూడా మీరు చెప్పగలుగుతారా? అంటే నాకేమైనా ఇబ్బంది ఉంది, ఇబ్బంది లేదు, మంచి ఉంది, మంచి లేదు అన్నది కూడా మీరు చెప్పగలుగుతారా? లేదు, అట్లా కష్టమైంది, అంత ప్రాపర్గా రాదు. మరి ఎట్లా చెప్తారు మీరు? ఒక వ్యక్తి జాతకం చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్, టైము. నేను డేట్ ఆఫ్ బర్త్ చెప్తా అన్న, ఇప్పుడు మీకు చెప్తా ఆన్ ద కెమెరా చెప్తా, మీకు ఓకే కెమెరా చెప్తా. నాకున్న కష్టాలు బాధలు కూడా మీరు చెప్పగలుగుతారా అంటున్నా? చెప్పొచ్చు, దానిదేముంది. జ్యోతిష్యం ప్రకారం ఏముంటే అవి చెప్పచ్చు. జ్యోతిష్యం ప్రకారం అంతే, నేనేదో క్రియేషన్ చేసేమి కాదు. నిజంగా ఒక జాతకాన్ని స్టడీ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ అవర్స్ టైం. ఏదో సింపుల్గా చూసి చెప్పేది. మరి చెప్తారు అట్లా సింపుల్గా 5 నిమిషాల్లో చెప్పేస్తారు జాతకం. అదే 5 నిమిషాలు చెప్పే వాళ్ళకి నా దగ్గరికి నా దగ్గరికి వచ్చే వాళ్ళకి మినిమం నేను ఒక అరగంట దాకా ఆ సెషన్ అనేది ఉంటుంది. ఎందుకంటే చూస్తూనే అర్థమయ్యేటివి కొన్ని ఉంటాయి, కొన్ని ఇన్డెప్త్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ అనాలిసిస్ ప్రకారం ఆ జ్యోతిష్యుని యొక్క పరిపక్వత పరిజ్ఞానం ప్రకారము వాళ్ళు ఎట్లా క్లయింట్తో మెర్జ్ అవుతుంది అనేది ఉంటుంది. రైట్. ఈ ఇంటర్వ్యూ తర్వాత మరి నాకు అర్ధగంట టైం ఇయ్యరు. వైనాట్ చెప్తారా? ఖచ్చితంగా. దాని జాతకాలు నమ్మి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని మీరు మోసం చేస్తారు అని అంటే? నేను ఎవరికి చేయలేదు అట్లా, ఎవరికి చేయలేదు, ఎవరికి చేయలేదు. జాతకాలు అంటే మంత్రాలకు చింతకాయలు రాలుతాయన్న? మంత్రాలకు చింతకాయలు రాలుతాయేమో తెలియదు, కానీ ఇప్పుడు మంత్రాలకు చింతకాయలు రాలవు అంటే అది అసలు అది పదమే తప్పు. అట్లాంటిది ఏం లేదు. ఒక నమ్మకం, మన సనాతనం ఒక నమ్మకం మీద వెళ్ళిపోతుంది. ఆ ధర్మంలో నుంచి వచ్చినవే ఇవన్నీ కూడాను, ఈ శాస్త్రాలు ఇవన్నీ అందులో ఉన్నవే మంత్రాలు. ఇప్పుడు మరి మీరు బొట్టు పెట్టుకున్నారు,
మరి మీరు నమ్ముతారా దేవుణ్ణి, నమ్మరా? దేవుని నమ్ముతాను నేను. మరి దైవం మంత్రాధీనం అని చెప్పారు శాస్త్రంలో. మీరు ఏ దేవుణ్ణి అయితే చెప్తున్నారో అదే దేవుడు ఇచ్చిన శాస్త్రంలో దైవం మంత్రాధీనం అని ఉంటుంది. మరి మంత్రానికి ఆ శక్తి ఉంటుంది, అందుకే కదా మనకి బీజ మంత్రాలు. రోజు పొద్దున్న లేస్తా, దేవుణ్ణి మొక్కుతా, మంచి జరగాలి, అందరూ బాగుండాలి అని మొక్కుతా. నేను మొక్కే క్రమంలో నేనేం మంత్రాలు చెప్పించకుండా సాధారణంగా నాకు వచ్చిన భాషలో పరిభాషలో నేను మాట్లాడతా, ప్రేయర్ చేస్తా. అంటే ఇది ఈ రకమైన ప్రేయర్, ఈ రకమైనటువంటి పదజాలంలో మాట్లాడితే దేవుడు వినిపించుకోడంటారా? ఎందుకు వినిపించుకోడు? లక్షణంగా వినిపించుకుంటాడు. మరి మంత్రాలే ఎందుకు అంటున్నా నేను. మంత్రాలు అంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది, ప్రతి ఒక్క దానికి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఇప్పుడు మనం కొవ్వొత్తులు వెలుగులో చేసుకోకూడదా? మరి ఎందుకు ఇంత పెద్ద లైట్లు పెట్టినామంటే బాగా మంచిగా కనపడాలి, ప్రతి పాయింట్ క్లీన్గా మనకు అబ్జర్వ్ కావాలనే పెట్టినాము. ఎందుకు మరి ఒక పెద్ద దివిటీలు 4-5 పెట్టుకుంటే వెలుగు వస్తుంది కదా. మరి ఆ వెలుగుకి తేడా ఉంది కదా. అట్లనే ఇది కూడా మామూలుగా చెప్పుకునేదానికి దేవుడు కరుణిస్తాడు, కరుణించడం కాదనిలే. ఇవి ఒక పక్కా ప్రొసీజర్తో, ఒక ప్రణాళికతో ఉంటాయన్నమాట. దీని ద్వారా ఒక సుస్పష్టమైన ఒక ఫలితం అనేది వస్తుంది. ఈ ప్రొసీజర్ మీలాంటి వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు, మాలాంటి వాళ్ళకి రాదన్నట్టు. అంతే కదా. మరి అంటే నేను కూడా అట్లా ప్రొసీజర్స్ ఏమీ చెప్పను. కొంతమందికి మంత్రాలు ఊరికే చెప్పేస్తుంటాను, మరి మంత్రం జపించుకోండి అని చెప్తాను అంతే. నేనెంతో ఈ పూజే చేసుకోండి అని చెప్పను నా క్లయింట్స్కి. ఈ మంత్రం ఇస్తా, మా దగ్గర డబ్బులు లేవండి అంటారు. అంటే సరేనమ్మా, ఈ మంత్రజపం చేసుకోండి, మీ దగ్గర అంతా వచ్చిన తర్వాత నేను ఒకసారి అదే చెప్తాను, మంత్రాలు చదువుకోండి, పూజల సంగతి మళ్ళీ ఆలోచిస్తామంటే క్లయింట్స్ అడుగుతారు, లేదు చేసుకుంటామంటారు. ఇంకా నేనేం చెప్పాలి? వీక్నెస్ తోటి ఆడుకుంటున్నాను. నేనైతే ఏం ఆడుకోవడం లేదన్నా. ఒక్కరిని కూడా లేదు. నిజంగా చెప్పానన్నా, ఇప్పుడు మీరు పెట్టుకున్న ఉంగరాలు నాకు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. సో దాని గురించి తర్వాత మాట్లాడాలి. నేను అడుగుతా దాని తర్వాత. కానీ అయితే విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు బాగా బలిష్టంగా ఉన్నారు, లగ్జరీ కార్లో దిగేయండు, మీ దగ్గరకు ఒక క్లయింట్ వచ్చిండు, మీ ఆఫీస్ ఇదంతా మీ ఆఫీస్ అనుకుందాం, లగ్జరీ కార్లో దిగేయండు. మీ క్లయింట్ చెప్తాడు, ఎట్లా వచ్చిండ్రా అని అంటే, జాగ్వార్ కార్లో వచ్చిండన్నా అని అంటారు. అనగానే ఇక మీకు బల్బ్ వెళ్తుంది, ఓహో ఏడు ఉన్నోడే, బాగా బలిసిన పార్టీ, వైట్ అండ్ వైట్ వేసుకున్నాడు, వాళ్ళ భార్య వచ్చింది సతీ సమేతంగా, ఆమె వంటి నిండా నగలు ఉన్నాయి, ఇంకా రిచ్గా ఉన్నది, వీళ్ళు ఏడికి తీసిపోరు. దాని తర్వాత వాళ్ళకు రకమైన ట్రీట్మెంట్ చేసి వాళ్ళని పంపిస్తారు. దాని తర్వాత పేదోడు వస్తాడు, పేదోనికి రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది, అంతే కదా. ఏం లేదబ్బా, అట్లా కాదు. అట్లా అంటే మొన్న ఒక క్లయింట్ ఫోన్ చేసినారు. ఇప్పుడు సీఎం రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయనకు ఫ్రెండ్ అనమాట, చాలా పెద్ద క్లయింట్. ఆయన ఫోన్ చేసి, ఒక్క నిమిషం, పెద్ద క్లయింట్ అంటే పెద్ద క్లయింట్ అంటే మీరు బిగ్ షాట్ అంటే బాగా డబ్బులు ఉన్నవి, బిగ్ షాట్. ఆయన ఫోన్ చేసినారు, పెద్ద క్లయింట్ అంటారు అట్లా. అదే నేను చెప్తున్నా పరిభాషలో, జనరల్గా చెప్తున్నా అందరికి అర్థం అవ్వాలని. పెద్ద బిగ్ షాట్ అనమాట. ఫోన్ చేస్తే ఇట్లా పూజలు చేయించుకుంటా గురుగారు, మీరు ఏం చెప్తే చేస్తాను, నేను ఏం చేయొద్దని చెప్పిన. నేను ఏం చేయొద్దు, మంత్రం జపం చేసుకోండి అని చెప్పిన. అదేంది, ప్రీవియస్గా ఒక జ్యోతిష్యుని కలిశాడంట. కలిస్తే ఆయన 15 lakhs అవుతాయి పూజలకి అన్నారంట. నాకు తెలీదు. 15 లక్షలు అవుతుంది పూజలు అన్నారంట. ఆయన ఇదే చెప్పాడు, 15 లక్షలు పూజలు అవుతాయన్నాడు ఒకనొక గురూజీ. మీరు ఏమి వద్దంటున్నారు, అది విచిత్రంగా ఉంది, మంత్రం ఇచ్చేసి ఊరికే జపం చేసుకోండి అంటున్నారు, ఎందుకు మీరు పూజలు చేయరా అంటే, అవసరం లేదండి, మీకు అవసరం ఉంటే చెప్తా, లేకపోతే నాకెందుకు సార్, జపం చేసుకోండి అని చెప్పిన. అర్రే భలే విచిత్రంగా ఉన్నారే, నేను మిమ్మల్ని ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాను, మీరు జాతకం చూస్తూనే ఒక 5 లక్షలన్నా వేస్తారు టోకరా అనుకున్నాను అన్నాడు. మరి నేను ఎట్లయితే మరి వాళ్ళతో డబ్బులు మంచిగా గుంజేయచ్చు, కానీ నాకు అంత అవసరం లేదు, జాతకంలో ఏముంటే అదే చెప్తాను. మరి కొంతమంది లక్షలు తీసుకుంటున్నారు అని ఆయనే చెప్పాడు నాకు. మరి అది వాళ్ళ యొక్క పరిజ్ఞానం, అది మాకైతే అంత సీన్ లేదు, ఉన్నది చెప్తా. అప్పుడే పుట్టిన పిల్లలకు జాతకం చెప్పొచ్చా, జ్యోతిష్యం చూడొచ్చా? ఒక్కసారి చూడొచ్చు, ఒక్కసారి చూడాల, 12 years వరకు చూడకూడదు. ఒకటేసారి మీ ఎలాంటి వాళ్ళు 10 మంది చూస్తే అది వాళ్ళు ఎవరెవరికి కలుస్తారో మనకు తెలియదు కదా. నేనైతే చెప్తాను, కొంతమంది చిన్నపిల్లల కోసమని ఫోన్ చేస్తూ ఉంటారు, 12 years దాటలేదు వద్దని చెప్తాను. నేను నా క్లయింట్స్కి ఇదే చెప్తాను. ఇప్పుడు పుట్టక ముందు కడుపులో ఉన్నప్పుడు కూడా జ్యోతిష్యం చూస్తారు మీ ఎలాంటి వాళ్ళు కొంతమంది, నిజమేనా? అట్లా లేదు, ముహూర్తాలు అయితే పెట్టచ్చు. అంటే ఎప్పుడు డెలివరీ చేయాలి, ఇప్పుడు 9 months వచ్చాయనుకోండి, వాళ్ళకి డాక్టర్లు కొన్ని డేట్లు ఇస్తారు, ఏ డేట్లలో పుడితే అనుకూలంగా ఉంటుంది అనే డేట్లు అయితే పెట్టచ్చు. కానీ ఆ డేటుకు అదే డెలివరీ అయితే లేదు, దైవాధీనం. మానవ ప్రయత్నంగా అయితే జ్యోతిష్యం ప్రయత్నంగా చేయాలి. దాంట్లో మీరు వేలు పెట్టేస్తారు అన్నట్టు.
అంటే వాళ్ళ క్లయింట్లు రిక్వైర్మెంట్ అడుగుతారు, లేదు గురించి ఇది పలానా అంటే అదంతా ఏం లేదు, ఆమెకు ఎప్పుడు నొప్పులు వస్తే అప్పుడే డెలివరీ అని చెప్పారు. అంటే అట్లా కాదు, కొంతమంది సిజేరియన్ ముహూర్తాలు ఉంటాయి, ప్రత్యేకంగా సిజేరియన్ చేయించుకోవడానికి. వాళ్ళందరినీ అలవాటు చేసింది మీలాంటలే కదా. నేను కాదన్న, ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నారు క్లయింట్లు, అట్లా అలవాటు పడ్డారు, అట్లా అడుగుతున్నారు, నేనేం చేయాలి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతారు, మనకి అది పెయిన్ కిల్లర్స్ వేస్తే కిడ్నీలో ఏదో పోతాయని చెప్పినా జనాలు వింటారా? లేదా పెయిన్ కిల్లర్స్ ఏంటి నొప్పి తట్టుకోలేకపోతున్నామంటారు. మేము చెప్తాం వద్దంటాము, వాళ్ళు ఏమంటారు లేదు గురించి పెట్టండి ఏం కాదు అంటారు. ఆ టైంకి సిజేరియన్ చేసుకుంటారు. మేమేం చేయాలి? వాళ్ళ జాతకాలు మారిపోయి అంబానీలు ఆదానీలు అయిపోతారు వాళ్ళు. అట్లేం కాదు, మరి మ్యాక్సిమం ఏదో ఉన్నంతలో బెస్ట్గా ఉంటుంది. అది అంత దైవాధీనం, అది మనం ఏదో మన ప్రయత్నం మనం చేస్తాం. రైట్. అంటే ఒక చోర్ దొంగ ఉన్నాడు, స్మగ్లర్ ఉన్నాడు, వాడిని మీ మంత్రాలతోటి తంత్రాలతోటి మీరు మీ ఆధీనంలోకి తెచ్చుకొని సత్ప్రవర్తనలో మార్చేటటువంటి అంశం ఉంటుందా, అవకాశం ఉంటుందా? అట్లాంటి ఫెసిలిటీలు ఏమి ఉండవు జ్యోతిష్యంలో. అది వాళ్ళ కర్మని బట్టి ఉంటుంది. మనం ఏదో ప్రయత్నపూర్వకంగా కొంచెం చేయగలం. ఒకసారి కర్మ డిసైడ్ అయిన తర్వాత మరి మీరు ఎవరు మార్చడానికి? మేమేం మారుస్తామని ఇట్లా పూజలు చేసి ఇప్పుడు నాకు ఇలా ఏంది అని అంటే నేను 10,000 20,000 ఒక వ్యక్తి దగ్గర పోగొట్టుకోవాలని రాసుంది అనుకుందాం, అది నా కర్మ, ఇక నా కర్మ సిద్ధాంతం. అది మీరు వచ్చి పోకుండా చేయగలుగుతాము అని అంటే అది సాధ్యపడుతుంది. పోకుండా చేయగలుగుతాము నేను ఎక్కడా చెప్పలేదన్నా. ఇప్పుడు ఇవి ఎంత చెప్పినది ఎవరు? పరాశర మహర్షి. ఆ మహర్షి రెమెడీస్ కూడా చెప్పినారు, అవే చెప్తున్నాను తప్పితే మేమేం కొత్తగా ఏం క్రియేట్ చేయలేదు కదా. ఆయన అక్కడ ఏం చెప్తున్నారో అవే చెప్తున్నాము. మరి ఆయన కంటే మనం పెద్ద మహర్షులమా? ఆయన ఈ టైంకి ఇట్లా జరుగుతుందంటే మీరు ఇది రెమెడీ చేసుకోండి అని ఆయనే చెప్పినారు. మరి ఆయన పరాశరులు అంటే మామూలు వ్యక్తి కాదు, మరి ఆయనే చెప్పగలిగింది. ఆయన చెప్పిన దాననే మనం చేస్తున్నాం, మేమేం క్రియేట్ చేయట్లేదు. కాబట్టి దాంట్లో ఉన్నది ఫాలో అవుతున్నాము. ఇంకా కర్మ తత్పుదదా లేదా అనేది ఆ భగవంతునికి తెలుసు, ఆయన చెప్పినవే చెప్తున్నాం అంతే. దీంట్లో పరాశర జైమిని అని ఇద్దరు ఉన్నారన్నమాట, గురు శిష్యులు వాళ్ళు. కాబట్టి మేము ఫాలో అయ్యేది పరాశర ఫాలో అవుతాము, కాబట్టి ఆయన చెప్పినవి చెప్తున్నాము. అంత ఆ మహర్షి కంటే మేము గొప్ప వాళ్ళం కాదు కదా. అంటే ఇప్పుడు మీరు చెప్పే పద్ధతి ఒక రకంగా ఉంటుంది, వేణుస్వామి చెప్పేది ఒక రకంగా ఉంటుంది. మీరిద్దరు మళ్ళీ ఏంది చేసేదంటే తంత్ర పూజలే, అంతే కదా? వామాచారం. ఓకే, వామాచారం నాకు తెలియదు ఈ ఆచారాలు ఇవన్నీ కూడా. సో ఈ వామాచారంలో నిజంగా ఈ చేసే బలులు ఇవన్నీ సరే శాసనపరంగా ఓకే, బట్ ఒక మానవీయంగా అవి కరెక్టేనా? అవి కరెక్టా కాదా అని చెప్పేకి నాకైతే స్థాయి లేదు. ఎందుకంటే దీనికి ఆద్యుడు పరమేశ్వరుడు, శివుడు. ఆయన క్రియేట్ చేయడమే ఇవన్నీ క్రియేట్ చేసి పార్వతీదేవికి చెప్తాడు. రైట్. మీరు ఇంట్రడక్షన్లో నమస్తే అని చెప్పేసి నేను మీకు ఇన్వైట్ చేసిన, ఇంట్రడక్షన్ ఇచ్చిన. దాని తర్వాత మీరు ఏమన్నారంటే ఓం నమో వెంకటేశాయ అన్నారు. జై చిన్నమస్తే అన్నారా? నమో వెంకటేశాయ అనేది వచ్చిందా మీ నోట్లోకి నుంచి? అవును, వచ్చింది. మీరు ఇప్పుడు అనగలుగుతారు ఒకసారి? ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ ఒకసారి అనండి. ఓం నమో వెంకటేశాయ. మళ్ళీ ఒకసారి అనండి. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశ్వర స్వామి దగ్గర పోయే వ్యక్తులందరూ కూడా చాలా నిష్ఠతో ఉంటారు. శనివారమా లేకపోతే ఇంకో వారమా చాలా నిష్ఠతో ఉంటారు. పర్టికులర్గా ఆ రోజు అసలు ఇక నోట్లకించి ఆ నీసు అన్న పదం కూడా రానియకుండా అంత నిష్ఠతో ఉండేటోళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్న సమాజంలో మీరు తంత్రాల పూజలు, మంత్రాల పూజలు, బలులు చేసుకుంటా వెంకటేశ్వర స్వామిని స్మరించడం ఎంతవరకు కరెక్ట్? వెంకటేశ్వర స్వామి నాన్ వెజ్ ఏం చెప్పలే, ఎక్కడ మనకు మాంసాహారం గురించి దాని గురించి ప్రస్తావన ఉండదు. ఇది ఆయన మీద భక్తితో వీళ్ళు వదులుకున్నది. వదులుకుంటే ఓకే, ఈరోజు సమస్తం వదులుకున్నా. అవును, వదులుకునే దానికి ఇప్పుడు నేను చేసే తంత్ర పూజలకు సంబంధం ఏముంది? మీరు ఏం స్మరిస్తున్నారు? ఓం నమో వెంకటేశాయ అన్న. వెంకటేశ్వర స్వామినే కదా మొక్కేది. అవును, మొక్కితే తంత్ర పూజలు చేయకూడదని ఉందా? స్వామి ఏం చెప్పినారు? కలియుగంలో మీరు పూజలు చేయకున్నా పర్వాలేదు, జస్ట్ నా నామం చెప్పండి అన్నారు అంతే. మీరు పూజలు కూడా చేయొద్దు. సాత్విక ఆచారంలో, దక్షిణాచారంలో ఊరికి ఓం నమో నారాయణ శ్రీహరి నారాయణ ఓం నమో వెంకటేశ స్వామి కూడా ఓం నమో వెంకటేశాయ అని అంటారు. మరి ఆయన ఎందుకంటారో తెలియదు కానీ మా కులదైవం వెంకటేశ్వర స్వామి, మా కులదైవం వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి, అహోబిలం నరసింహస్వామి. మరి అట్లంటే అహోబిలం నరసింహస్వామికి శనివారం అంటే బలులు ఇస్తారు. మరి మీకు తెలుసా అన్న, మరి బలులు ఇస్తారు. మరి ఓం నమో వెంకటేశ అంటున్నారు, మరి తంత్ర పూజలు అంటే స్వామి దగ్గరే బలులు ఇస్తున్నారు. ఎందుకని? ఉగ్రస్వరూపాన్ని కాబట్టి స్వరూపాన్ని బేస్ చేసుకొని కూడా ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో తప్పేముంది? నమో వెంకటేశ అన్నంత మాత్రాన వాడు మటన్ తినకోకుండా ఉంటాడా? మంగళవారం ఆదివారం వస్తే మటన్ తింటాడు. మరి దానికి దీనికి సంబంధం లేదు.
ఈ ఈ తంత్ర పూజలు గొప్పయా లేకపోతే ఈ సాత్విక పూజలు గొప్పయా అంటే మీరు ఏం చెప్తారు? ఇవే ఏ దానికి అవే అన్న. ఈ తంత్ర పూజలు ఏం చెప్తాయి మావే గొప్పవని దీనిలోనే ఉంటుంది. సాత్వికంగా అయితే అది ఎప్పుడు అట్లా మెన్షన్ చేసుకోలేదు. కానీ తంత్ర పూజల్లో కూడా చాలా పెద్ద పెద్ద ఋషులు కానీ మేము వీళ్ళంతా కూడా తాంత్రిక అండ్ వామ విధానాన్ని ఆచరించారని చెప్పేసి ఉంటుంది. రైట్. ఇప్పుడు మీరు చేతికు ఉంగరం పెట్టుకోరు చిట్కన వెలుకు గ్రీన్ కలర్ స్టోన్ పెట్టారు కదా, పచ్చ అంటారు దాన్ని. పచ్చ మీరు ఎవరైనా చూపించుకొని పెట్టుకురా లేకపోతే నేను నా జాతకం చూసుకొని పెట్టుకున్నా. అంటే మీకు మీ జాతకం మీకు నేను తెలుసుకో ఇది పెట్టుకుంటే మంచిగా బిజినెస్ జరుగుతుందని. ఏం బిజినెస్? ఏదో నాకు ఇదే జ్యోతిష్యమే కాదు కదా, ఇది కాదు నాకు వేరే ఫ్లెక్స్ ప్రింటింగ్ ఇవన్నీ కొన్ని ఉన్నాయి చిన్న చిన్న బిజినెస్లు. సో అవి మంచిగా జరుగుతుందని పెట్టుకున్నాను అంతే. ఇంకా ఈ రింగ్ కూడా పెట్టుకోకూడదా? పెట్టుకోవచ్చు అంటారు. పెట్టుకోవచ్చు. ఎవరికైనా అధికారం ఉంటుంది. డబ్బు ఉందంటే మంచి రత్నం కొనుక్కొని పెట్టుకోవచ్చు. ఎంత కాస్ట్ చేస్తుంది ఆ రింగ్ ఒకటి? ఎంత ఉంటుంది? 40,000 కూడా కాదు. ఒకటి ఇప్పిస్తారా మాకు అట్లాంటిది? అరే ఏముంది దాంట్లో, మీలా గొప్ప కావాలి? అయ్యో మేమేం గొప్ప వాళ్ళమేం కాదు, చిన్న ఆస్ట్రాలజర్ అంతే. చిన్న ఆస్ట్రాలజర్ మీరు చెప్తారు, మరి పెద్ద పెద్దోళ్ళు మీ దగ్గరికి వస్తారు కదా. అదే అమ్మవారి దయ అంతే, మన చేతిలో ఏం లేదు. మీరేన్నారు కదా కర్మ అని, అట్లా రాసిందేమో నాకు మళ్ళీ, అందుకే వాళ్ళు వస్తున్నారేమో. కర్మ అంటే తప్పించలేరని ఇందాకే చెప్పిరు కదా. అవును, మీరు చెప్పిన డైలాగే, కర్మని కూడా తప్పించలేరు. కాబట్టి నాకు ఇట్లా రాసిందేమో వాళ్ళంతా రావాలా చెప్పించుకోవాలని. ఎంత ఆస్తి ఉంటుందన్న మీకు? ఏం లేదు, మేము చాలా మధ్యతరగతి కుటుంబం. చాలా మధ్యతరగతి కుటుంబం అంతే. ఓకే. పబ్లో ఏ కార్లో వచ్చారు మీరు? ఫిగోనా? బెంజా? ఓకే, బెంజ్లో వచ్చారా? బెంజ్ కారా? చిన్నదే కార్ అయితే బెంజ్ కార్. ఓకే. ఎంత కాస్ట్ పడుతుంది అది? సరే ఎంత పడుతుంది? 20 అంతే. సెకండ్ హ్యాండ్లో తీసుకున్నా. 20 లక్షలు. మరి 20 లక్షల ఖరీదు కార్లో తిరుగుతూ ఉన్నారు మీరు. అదేం ఫస్ట్ హ్యాండ్ కాదు కదా, సెకండ్ హ్యాండ్ కారు. సో మొత్తానికి ఇట్లా కప్పిపుచ్చుతా ఏం లేదు, సెకండ్ హ్యాండ్ కార్ అంతే. ఎందుకో బెంజ్ అనేది నాకు చాలా ఇష్టము. ఫస్ట్ హ్యాండ్ కొనింత స్తోమత లేదు నాకు, అందుకని సెకండ్స్ తీసుకున్నాను. ఓకే. మంచి కంఫర్ట్ ఉందా? ఓకే, రైట్. మీ దగ్గరికి రీసెంట్గా వచ్చిన పెద్ద క్లయింట్ ఎవరు ఉన్నారు? కొంతమంది ఉన్నారు పొలిటికల్గా, బట్ పేర్లు అయితే చెప్పాను. ఓకే. అంటే ఎమ్మెల్యే కావాలని కొంతమంది కుతూహలం ఉంటుంది. అవును, ఎమ్మెల్యే కావాలని, చట్టసభలో కూర్చోవాలి, ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి ఉంటుంది. మా మిత్రుడు మల్లన్న లెక్క. సో అట్లాంటి వాళ్ళకి కూడా చెప్తారా మీరు? ఇంతకుముందు ఎలక్షన్ బిఫోర్ వచ్చినాయా? చెప్తారా అట్లా? చెప్పింటే. ఇప్పుడు కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తాయి, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి. ఏమో లేదు, మధ్య పొలిటికల్గా నేనేం టచ్ చేయట్లేదు. బట్ ప్రీవియస్గా అయితే కినా కొంతమంది కాంటాక్ట్ అయ్యిండ్రి. అంటే ఇప్పుడు అవకాశం ఉన్నది. ఇప్పుడు నేనే ఉన్నా, ఒకవేళ ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటున్నాను అనుకోండి, మీ దగ్గరికి వస్తా, నా జాతకంలో ఉందా లేదా, ఉన్నట్టు చెప్తారా? లేకపోతే లేకపోయినా కూడా వీడు వచ్చాడు కదా లేదు అట్లా, దానివల్ల నాకేం లాభం ఉండదన్న. ఇవి కూడా ఉంటాయా అన్న జాతకంలో? ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే ఎంపీ ఇట్లనేం పేర్లు ఏమి ఉండవు. రాజసమానుడు, రాజయోగము ఇట్లనే ఉంటాయి దాన్ని మనం కన్వర్ట్ చేసుకోవాలా. ఎందుకంటే పరాశరుడు రాసినప్పుడు ఎమ్మెల్యే ఎంపీ అయితేనే ఆయనకు పేర్లు తెలియదు. రాజసమానులు, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటారు, రాజోద్యోగం అని ఉంటుంది. దాంట్లో నీకు ప్రభుత్వ ఉద్యోగం అనే టర్మ్ ఉండదు, రాజోద్యోగము అంటారు. అంటే రాజు దగ్గర పనిచేస్తే కొలువు. అప్పుడున్న పరిస్థితులను బట్టి రాశారు, కొంచెం అనువాదం చేసుకుంటాం అంతే. అంతేగాని అక్కడ టెర్మినాలజీ ఏమి ఉండదు. అంటే ఈ అత్తే గావించబడతారు, జైల్లోకి పోతారు, ఇవి కూడా ఉంటాయా? కారాగార వాసము ఇట్లా రాసింటారు. కారాగార యోగం ఉంది ఇతనికి, అది కూడా యోగమేనా? అది యోగము దోషం అని రెండు ఉంటాయి. ఖండిత దోషము ఇట్లా ఉంటాయి, అంటే గెట్ మర్డర్డ్ అనమాట, ఇలాంటివి ఉంటాయి. అంటే ఇప్పుడు నిజంగా మీరు గెట్ మర్డర్డ్ అన్నారు కదా, అంటే ఖండిత దోషం. అంటే ఎవరికన్నా నిజంగా అటువంటి దోషాలు ఉన్న వాళ్ళు వస్తే రెమెడీస్ ఉంటాయి మీ దగ్గర? రెమెడీస్ ఉంటాయి, ప్రతి దానికి ఉంటాయన్న రెమెడీస్. దీనికనేం లేదు, పర్మనెంట్ సొల్యూషన్ ఉండదు కానీ రెమెడీస్ ఉంటాయి. రెమెడీస్ అంటే ఇంకా సొల్యూషన్సే. కానీ కొంతమంది ఏమంటారంటే వీళ్ళు ఏదో హాస్పిటల్లో గోళీ మింగినట్లు అయిపోవాలి అంటారు అనమాట. అది మన చేతుల్లో ఉండేది కదా. ఇక డాక్టర్ అనుకో అది ఇస్తాడు, ఫిజికల్లీ ఇక్కడ మనము తెలుసుకోగలము. బట్ ఇది ఎక్కడి నుంచో డివైన్ ఎనర్జీ, అది మనకు రావాలి, ఇదంతా చేయాలి. ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్, అది డిపెండ్స్. ఓకే. మీ కుమారునికి మీరు దగ్గరుండి పూజలు చేసి మొత్తం మాటలు రాని వ్యక్తికి వాళ్ళ 80-90% మాటలు వచ్చేటట్టు చేశారు. నిజంగా దానికి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. బట్ కానీ
హాస్పిటల్లల్లో ఇప్పుడు యశోద లేకపోతే కిమ్స్ లేకపోతే నిమ్స్ లేకపోతే ఎయిమ్స్ ఇటువంటి హాస్పిటల్లో చాలా మంది ఉన్నారు కదా, ఆ రోగులందరినీ మీ దగ్గర తీసుకొస్తే న్యాయం చేస్తారా? అట్లనే ఇప్పుడు వాళ్ళకి మీరు అన్నారు కర్మ అని, అది అనేది చాలా బలీయమైనది. అది ఎక్కడ ఎవరికి ఎప్పుడు తెగల్లో అక్కడ తెగినప్పుడే అవన్నీ డెలివరీ అవుతాయి. కాబట్టి దానిలో గురించి మనం చెప్పేంత అంటే ఇప్పుడు హార్ట్ సర్జరీ తోటి కొట్టుమిట్లాడుతున్నాడు, బ్రెయిన్ స్ట్రోక్ తోటి కొట్టుమిట్లాడుతున్నాడు, కోమాలో ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని అందరినీ లేపేది ఇట్లాంటిది ఏం ఫెసిలిటీలు ఏం లేవు నా దగ్గర. బట్ ఎంతో కొంత మనము ఒక పరిహారం చేసి ఎంతో స్వాంతన చేయొచ్చు అని చెప్పారు పరాశరుల వారు, అంతే. అంతేగాని మనల్ని ఇంక కోమాలో ఉన్న లేచి కూర్చుంటారు, ఎక్కడో హార్ట్లో హోల్ పడితే అమెరికాలో ఇక్కడ నుంచి ఇట్లా అని చెప్పి క్లియర్ చేసేది ఇట్లాంటివి ఏమి ఉండవన్నా. రైట్. అంటే మొత్తానికి తంత్ర పూజల వల్ల ఫలితాలు అయితే ఉంటాయి. రైట్, ఓకే. ఈ తంత్ర పూజల వల్ల ఫలితాలు ఉన్నప్పుడు క్షుద్ర పూజల వల్ల కూడా ఫలితాలు ఉంటాయి. మంచి ఉంటే చెడు ఉంటుంది కదా. అంటే ఇప్పుడు తంత్ర పూజ నేర్చుకున్నప్పుడు మీ క్షుద్ర పూజ మీద కొంచెం అవగాహన ఉండవలసిందే. ఉందా? మీకు లేదు? రైట్. అంటే ఇప్పుడు క్షుద్ర పూజల వల్ల బలైన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మీ దగ్గరికి వస్తే తంత్ర పూజ చేసి బాగా చేస్తారా? నా దగ్గరికి అట్లా వాళ్ళు ఎవరు రాలేదు. అట్లాంటి క్షుద్ర పూజల కేటగిరీ వచ్చినా నేను పెద్ద రెస్పాండ్ కాను. ఎందుకు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఏదో మహా అయితే మేము దశమహావిద్యల గురించి చెప్పగలుగుతాం. అంటే అన్న ఇప్పుడు ఊర్లలో ఇప్పుడు ఇప్పటి వరకు ఏంది అంటే ఊర్లలో జరుగుతున్నటువంటి కల్చర్లో ఇప్పటికి కూడా కొన్ని పేపర్లలో వస్తూ ఉంటాయి. అవునవును. ఈ తంత్ర పూజలు చేసి ఒక వ్యక్తిని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి ఆమెను చెరబట్టడము, ఆయన తంత్ర అనేది మీనింగే డెఫినేషనే మార్చేసినారన్న. అదేదో పెద్ద టెర్మినాలజీ తాంత్రిక. అంటే ఇప్పుడు ఒక బొమ్మను చేసి అది క్షుద్ర పూజలు. తంత్ర పూజలు వామాచార విధానాల్లో ఆ బొమ్మలు గిమ్మలు ఉండవు. సరే, తంత్ర పూజలు పక్కన పెడితే క్షుద్ర పూజలల్లా ఒక బొమ్మలు చేసి వాటికి 2 కన్నులు పెట్టి సూదులతో కూర్చుతే ఆ వ్యక్తికి కాలాలు నొప్పి లేదు, అట్లా ఏం కూర్చుతే గుండెలు ఇటువంటివి జరుగుతాయి కదా. ఇటువంటి బాధ్యతలకు మీరు బాగా చేస్తారా అని అడుగుతాను. లేదు, నా దగ్గర రాలేదు. నేను అట్లాంటి కేసులు కూడా నేను డీల్ చేయలేదు. వస్తే చేస్తారా అని అడుగుతాను. లేదు, చెయ్యను. నాకంత సీన్ లేదు. అవి అంతా బొమ్మలు పెట్టి ఇట్లాంటివి నేను చెయ్యను. ఎంతున్నా నేను ఆస్ట్రాలజీ పరంగా, జ్యోతిషం పరంగా మాత్రమే చెప్తాను. బియాండ్ దట్ సబ్జెక్ట్ నేను అసలు టచ్ కూడా చెయ్యను. మహా అయితే దశమహావిద్యలు అంతే. అంతకుమించి నేను వేరే సబ్జెక్ట్ టచ్ చేయను. దశమహావిద్యలు ఓకే. దశమహావిద్యలు అంటే కాళీతార నుంచి మన కమలాత్మిక వరకు. కాళీతార, షోడశి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, రాజ్యశ్యామల, కమలాత్మిక, వీళ్ళు 10 మంది ఉంటారు. వీళ్ళు 10 మంది ఒక్కొక్క గ్రహానికి రిప్రజెంట్ చేస్తారు. ఎవరికి ఏ గ్రహం బాగాలేకుంటే ఆ దేవతను ఆరాధన చేయమని చెప్తాం మేము, అంతే. మేమేమి ఇక్కడ మాయ చేయం. ఆరాధనలో భాగంగా బలులు ఉంటాయా మళ్ళీ? అదే మరి, ఇంకా ఆరాధన చేయమంటే బలి పూజలే ఉంటాయి. బలి పూజలే ఉంటాయి వాళ్ళకి. నాకేమి ఇది లేదు. మేమేమి ఇక్కడ కూడా చేయట్లేదు, కామాఖ్యలోనే చేస్తున్నాము. బలి పూజలు ఉంటాయన్న. రైట్. ఈ సబ్జెక్ట్ పైన మనం మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకుంటాం ఖచ్చితంగా. సో ఈ ఒక్క సబ్జెక్ట్ పక్కన పెడితే నిజంగా మీరు ఈ వృత్తిరీత్యా సాటిస్ఫైడ్గా ఉన్నారా? సాటిస్ఫాక్షన్ అట్లేం లేదు, ఏదో గోయింగ్ ఆన్ అంతే. గోయింగ్ ఆన్. ఓకే. మీరు దీంట్లో వృత్తిరీత్యా సాటిస్ఫైడ్గా ఉండాలి, మీకు మీరు ఉన్నత శిఖరాలను అందుకోవాలి అని అంటే మీకు మీరు పూజలు చేసుకురా? లేదు, నేను ఎప్పుడు చేసుకోలేదు. నేను ఎప్పుడు చిన్నమస్తాదేవిని ఆరాధన చేస్తాను అంతే. అది కూడా నా కొడుకు కోసం. నా కొడుకు కోసమే ఆ దేవతని పూజ చేస్తూ ఉంటాను. నేను ఏనాడు కానీ నేను ఏదో పెద్ద డెవలప్ అయిపోవాల, బ్రహ్మాండాల బద్దలు కొట్టాలి ఏ రోజు కోరుకోలేదు. నా కొడుకు మంచి మాటలు ఇచ్చినావు తల్లి, మంచిగా చూడని కోరుకుంటా అంతే. నాకంటూ నేనేం ఇంతవరకు పెద్దగా దేవుని అడిగింది ఏమీ లేదు. నా డెవలప్మెంట్ కోసం పూజలు చేసుకునేది ఏదీ లేదు. అప్పట్లో నేను జాతకాలు నేర్చుకున్న కొత్తలో ఇష్టం అని ఒకటి పెట్టుకున్నాను అంతే. అది ఏదో చదువుకొని పెట్టుకున్నాను, ఇది పెట్టుకుంటే మంచి జరుగుతుంది. బుధుడు నాకు లాభంలో ఉన్నాడు అనమాట. సో మెర్క్యూరీ లాభంలో ఉంది కాబట్టి బిజినెస్ స్ట్రాటజీస్ ఇట్లాంటివి కూడా బ్రహ్మాండంగా రాణించగలుగుతారని అప్పట్లో పెట్టుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కంటిన్యూ బిజినెస్లు కూడా పెరుగుతున్నాయి. బెంజ్ కార్ల వరకు వచ్చినాయి, ఉంగరాల వరకు వచ్చినాయి. ఏందన్న కార్ ఏంది? అది కార్ ఏమిది? సెకండ్ హ్యాండ్ కార్, అదేం ఫస్ట్ హ్యాండ్ కాదు. ఈ రింగులు కూడా సెకండ్ హ్యాండ్, కొత్త ఇవి కొత్తవి. ఇది ఏముందన్న, 2 లక్షల బడ్జెట్ పెట్టుకోలేరా? మళ్ళీ మీ దగ్గర కూడా ఉంటుంది గోల్డ్ చైన్, ఏదో ఒకటి లోపల ఉంటుంది, మీ ఇంట్లో ఉంటుంది. మరి అది కూడా నేను ఈ మైన వచ్చినారే అంటే మళ్ళీ అదంతా కాదు కదా. ఏంది ఇప్పుడు ఎవరి ఇంట్లో వచ్చినా కానీ ఆడపిల్ల పెళ్లి కన్నా బంగారు ఎత్తి పెట్టుకుంటారు. అదేం పెద్ద నేరం కాదు కదా. ఏమున్నాయి దీంట్లో? 3 ఉంగరాలు ఉన్నాయి అంతే. ఏంది అదేం పెద్ద ఖర్చా? ఎంతో ఈ యూట్యూబ్లోని ఇట్లా గొలుసులు వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళతో పోలిస్తే నేను ఎంత
చిన్నవాడిని. మీరు కూడా వాళ్ళ స్థాయిలో వేసుకురావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ లేదు. మీరు కావాలనే ఇంకా బంగారం అంతా దాచి అంత లేదన్న, ఏదో ఉండేది నాకు ఇంతే, అంతే, అంతకుమించి ఏంది లేదు. మీరు సినిమా వాళ్ళకు సక్సెస్ కావాలన్నా లేకపోతే డిఫేమ్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది హీరోలు కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళకు కూడా చెప్తారా? ఎవరికైనా చెప్తాం, వాళ్ళు మనుషులే కదన్న, మనుషులంతే, మనుషులకి జాతకాలు ఉంటాయి. వాళ్ళు ప్రొడ్యూసర్ల, డైరెక్టర్ల, హీరోలు అనేది కాదు. నేను జాతకంలో వాళ్ళకి యోగం ఉంటే ఇది ఉందని చెప్తాను, లేదంటే ఇది లేదమ్మా నీకు సరిగ్గా ప్రాపర్గా లేదు అని చెప్తాము అంతే. కొంతమంది యాంకర్లు కాంటాక్ట్ అవుతా అంటారు నాకు, అది మేము ఇంకా ఇక్కడే ఉన్నాము, పెద్ద యాంకర్లం కావాలని చేస్తూ ఉంటారు. మీకు అంత లేదమ్మా అని చెప్తాను. కొంతమందికి ఉందమ్మా, ఈ మంత్రం చేసుకోండి అని చెప్తూ ఉంటాను అంతే. ఇప్పుడు ఈ జబర్దస్త్లో చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే జబర్దస్త్లో కొంతమంది కాంటాక్ట్ అయినారు, ఉన్నారా? కొంతమంది. నిజంగా ఫలిస్తాయి అంటారా? అంటే అవకాశాలు వస్తాయా ఈ మంత్రాలు తంత్రాలు చేస్తే? అమ్మవారి దయ అంతే, మేము మార్గనిర్దేశకం చేసేవాళ్ళమే అంతే. ఇట్లా చేస్తే నీకు బెనిఫిట్స్ ఉంటాయి. దైవ పూజ చేయడం అనేది తప్పేం కాదు కదా, ఇది చేసుకోండి అమ్మా అని చెప్తాం. ఎంతూజియాజం ఉన్నోళ్ళు ఒక స్టెప్ ముందరికేస్తారు, లేదు గురించి చేద్దాము అంటారు అంతే. తప్పితే నేను ఏనాడు ఎవరిని కానీ నువ్వు చేసుకోవాలా, నువ్వు ఇంత లెక్క ఇవ్వాలని ఎవరికి ఏం చెప్పలేదు. అంటే మీరు అంటే సినిమాలలో సక్సెస్ వస్తుంది మీరు చేస్తే? నేను అదే చెప్తున్నానన్న, మళ్ళీ మళ్ళీ మీరు అట్లే వస్తున్నారు. సమ్హౌ దెర్ విల్ బి ఛాన్సెస్ అని చెప్తాను. అమ్మవారు నమ్మండి, ఇది చేసుకోండి చెప్తాను. నేను ఫస్ట్ పూజలు ఎవరికి చెప్పాను, క్లయింట్లే అడుగుతారు, లేదు మీరు చెప్పండి అంటారు, అట్లాంటి వాళ్ళకి చెప్తాను. కొంతమంది బీద వాళ్ళు ఫోన్ చేస్తారు, లేదా ఇట్లా అంటే, లేదమ్మా ఈ జపం చేసుకోండి మంచి జరుగుద్ది అనే చెప్తాను. వాళ్ళకి నేను ఈ పూజలు చేసుకో ఆ పూజలు చేసుకో నేను ఎప్పుడూ చెప్పలేదు, వాళ్ళు లేదు చేసుకుంటామంటేనే చెప్తాను. ఓకే, మీకు ఏమైనా పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉందా? లేదు అస్సలే నాకు లేదు, నాకు అంత సీన్ కూడా లేదు. దానికి మంచి మాటలు వచ్చి ఉండాలి. మీకు మాటలు రాందే మందికి ఏదో జ్యోతిష్యం పరంగా మాటలు వస్తాయి అంతే తప్పితే అట్లాంటి అంతటి సీన్ నాకు లేదు. నాకేమైనా ఉందంటారా? అది మీ జాతకం చూడాలి, ఆఫ్ స్క్రీన్ చూస్తాను. రైట్ ఆఫ్ స్క్రీన్ నా జాతకం చూస్తారంట. జాతకం చూసిన తర్వాత ఆ జాతకానికి సంబంధించిన అంశాలు, ఇందాక చెప్పినటువంటి దశమహావిద్యలకు సంబంధించినటువంటి అంశాలు మరో ఇంటర్వ్యూలో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి KR టీవీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశ్వర, జై చిన్న.